ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ 10వ రోజు మన యొక్క అంశంగా స్మిత్ విగిల్స్వర్త్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. సేవకులైన స్మిత్ విగిల్స్వర్త్ ఈయన యునైటెడ్ కింగ్డమ్కి ఇంగ్లాండ్ దేశం చెందినటువంటి వ్యక్తి. ఈయన జూన్ 8వ తారీఖు 1859 సంవత్సరంలో ఆ యొక్క మెన్స్టన్ అనేటువంటి గ్రామంలో యార్క్షైర్లో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క కటిక పేదరికం వల్ల చదువుకోలేకపోయాడు. చాలా చిన్న వయసులోనే పొలం పనులకు వెళ్ళి అక్కడ ఒక హెల్పర్గా ఆ యొక్క పొలం పనులకు వెళ్ళిపోతూ ఉండేవాడు. కొంచెం ఎదిగిన తర్వాత ఫ్యాక్టరీలో వర్క్ చేయడం నేర్చుకున్నాడు. అంటే ఒక చైల్డ్ లేబర్గా తన యొక్క బాల్యాన్ని, ఆ యొక్క చిన్నతనాన్ని ఆయన పని చేసుకోవడంలోనే ఉండిపోయేవాడు. ఎందుకంటే ఆ యొక్క పేదరికం వల్ల చదువుకోలేకపోయాడు. ఈరోజు అయితే మనకి ఎన్నో సౌకర్యాలను మన యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, చాలా సౌకర్యాలు ఇస్తున్నారు చదువుకోవడానికి. కానీ అప్పట్లో ఆయనకి చదువుకోవాలనే ఆశ ఉండేది. కానీ ఆ యొక్క పేదరికం వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల పని చేసుకుంటే తప్ప కుదరదు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన చదువుకు దూరం అయిపోయాడు. ఆ యొక్క పనులోకి ఆయన వెళ్ళిపోయేవాడు. వీరికి తల్లిదండ్రులు తండ్రి జాన్, తల్లి మేరీ. వీరు క్రీస్తును అంగీకరించినటువంటి కుటుంబము. మెథడిస్ట్ చర్చ్కి వీరు వెళ్తూ ఉండేవారు. స్మిత్ గారు చిన్నప్పటి ఆ యొక్క చిన్న వయసులో, ఆ యొక్క 8 సంవత్సరాల వయసులోనే వారి నాన్నమ్మ గారితో కలిసి చర్చికి వెళ్ళడం, అక్కడ దేవుని వాక్యాన్ని వినడం, విశ్వాసంలో బలపడడం. ఆయన ముఖ్యంగా ఆరాధనకి ఎక్కువ ఆకర్షితులయ్యేవాడండి. ఈ విధంగా స్మిత్ గారు దేవుల్లో బలపడుతూ వస్తున్నారు. చిన్నప్పుడే క్రీస్తుని అంగీకరించారు. ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఆయన బాప్తిజం కూడా తీసుకున్నారు ఆల్ సెయింట్స్ చర్చ్లో. హీ వాజ్ బాప్టైజ్డ్ బై ఇమర్షన్ ఇన్ ద బాప్టిస్ట్ చర్చ్. ఆ తర్వాత 1882 సంవత్సరంలో మేరీ ఫెటర్స్టోన్ అనేటువంటి స్త్రీని డిసెంబర్ 4వ తారీఖు ఆల్ సెయింట్ పీటర్స్ చర్చ్లో బ్రెడ్ఫోర్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈయన వివాహం చేసుకున్నాడండి. వీరిద్దరూ కూడా చక్కగా ఉండేవారు. ఈయన చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చేవాడు కదండి. పెద్దవాడైన తర్వాత ఈయన ప్లంబింగ్ వర్క్లో మంచి నైపుణ్యత సంపాదించాడు. ఒక ప్లంబర్గా ఈయన తన పని తను చేసుకుంటూ ఉండేవాడండి. వివాహం అవ్వకముందు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాడు. కానీ వివాహం అయిన తర్వాత ఆ యొక్క బాధ్యతలను బట్టి లేదు, నేను ఇంకా బాగా కష్టపడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క భార్యను పిల్లలను బాగా పోషించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా పని చేస్తూ ఉండేవాడంటే. ఎంత వర్క్లో ఉండేవాడంటే సండే చర్చ్కి అటెండ్ అయ్యేవాడు కాదు. ఎప్పుడు పని అన్నట్టుగానే ఆయన వర్క్లోని ఎక్కువ ఉండిపోయేవాడు. కొంత దేవునికి కూడా ఆయన దూరం అయిపోతూ ఉండేవాడు. మేరీ ఫెటర్స్టోన్ గారు, ఆమె బాగా చదువుకున్న వ్యక్తి, ఒక మంచి విశ్వాసి. దాంతోపాటు దేవుని సువార్తను కూడా అప్పుడు ఆమె ప్రకటిస్తూ ఉండేవారంట. ఈ విధంగా వారి యొక్క జీవితం ముందుకెళ్తూ ఉంది. ఈ స్మిత్ గారికి చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం ఎక్కువ అంట. కొంచెం కోపిస్ట్గా ఆయన ఉండేవాడంట. ఒకరోజు, ఒక సండే రోజు మేరీ గారు ఒక ఈవినింగ్ టైంలో చర్చికి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా తిరిగి వచ్చారని చెప్పి కొంత వాగ్వాదం జరిగి ఆమెను బయటే ఉంచి తలుపేసేసారు స్మిత్ గారు. తలుపేసేసి ఆ తర్వాత ఆయన పైకి మేడ మీదకి వెళ్ళిపోయి అక్కడే పడుకునిపోయాడు. మర్చిపోయాడు తన భార్యను బయట పెట్టి లాక్ చేసిన విషయం మర్చిపోయి పైకి వెళ్ళి పడుకునిపోయాడు. తెల్లవారు ఆ యొక్క రాత్రంతా కూడా తన భార్య అయినటువంటి మేరీ ఫెటర్స్టోన్ గారు ఆ గుమ్మం దగ్గరే, ఆ చలిలో బయటే ఆమె ఉండిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత, తెల్లారిన తర్వాత ఆయన సడన్గా గుర్తొచ్చింది, అయ్యో నా భార్య నేను బయట మర్చిపోయాను, డోర్ లాక్ చేశాను కదా అని చెప్పి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఆమె గుమ్మం దగ్గరే ఆమె పడుకుంటూ ఉందండి. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేశాడో ఆమె లేచింది, లోపలికి వచ్చింది. కాఫీ కలిపి తన భర్తకి ఇచ్చి తను కూడా తీసుకుని, నేను ఫ్రెష్ అప్ అయి మీకోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. స్మిత్ గారికి మాత్రం మాటలు రావట్లేదు. ఆయన చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకంటే రాత్రంతా ఈమెను బయటే పెట్టి నేను తలుపేసేసాను. దాన్ని బట్టి ఈమె చాలా కోపంగా ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే నాతో గొడవ పెట్టుకుంటుంది. ఈ రోజుతో మా మధ్య అంత అయిపోతుందని అనుకుంటాను. కానీ ఆమె నా పట్ల ఎలాంటి కోపం ప్రదర్శించట్లేదు.
ఇంకా నా కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తానంటుందని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యంతో ఆమె దగ్గరికి వెళ్ళి, మేరీ, రాత్రంతా నువ్వు బయటే ఉన్నావు, నేను బయట పెట్టి నేను తలుపు వేసేసాను, నీకు కోపం లేదా అని చెప్పి అన్నప్పుడు, లేదండి అని చెప్పి ఆమె చెప్పిందండి. ఆమె చూపినటువంటి సాత్వికాన్ని బట్టి స్మిత్ గారు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వారి యొక్క దాంపత్య జీవితంలో ఎన్నడూ కూడా స్మిత్ గారు తన భార్యను ఏ నాడు కూడా ఇబ్బంది పెట్టలేదండి. బైబిల్లో ఉంది కదండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని. మేరీ గారు ఆమె సాత్వికాన్ని ఆమె కనపరిచింది. దేవుని వాక్యాన్ని బట్టి తన భర్త యొక్క ప్రేమను ఆమె సంపూర్తిగా సంపాదించింది. ఆ రోజు నుంచి కూడా స్మిత్ గారిలో ఒక మార్పు వచ్చింది. తన భార్య ప్రవర్తన ద్వారా, ఆమె యొక్క సాత్వికం ద్వారా ఒక మంచి మార్పును తన భర్తలో కలిగేలా చేశారు మేరీ ఫెడర్స్టోన్. మేరీ గారు సాల్వేషన్ ఆర్మీ చర్చ్కి ఆమె వెళ్తూ ఉండేవారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే స్మిత్ గారు, ఒకటి, ఆయన చదువుకోలేదు, హీ వాజ్ ఎన్ ఇల్లిటరేట్. రెండవది, ఆయన ఒక భయంకరమైన కోపిస్టిక్. మూడవది, బైబిల్ చదివేటువంటి జ్ఞానం కూడా ఆయనకి ఏ మాత్రం కూడా లేదండి. దీంతో పాటు ఆయనకి మరొక సమస్య ఉంది, అదేంటంటే నత్తి. స్మిత్ విగిల్స్వర్త్ గారికి నత్తి సమస్య ఉంది. అంటే ఆయన సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండేవాడండి. భార్య అయినటువంటి మేరీ ఫెడర్స్టోన్ గారు తన భర్తకి, స్మిత్ గారికి బైబిల్ చదవడం ఆమె నేర్పించింది. నెమ్మదిగా ఆయన బైబిల్ చదవడం తన భార్య ద్వారా నేర్చుకున్నాడు. విశ్వాసంలో మరింత బలపడుతున్నాడు. వీరికి 5 బిడ్డలు పుట్టారండి, 5 సంతానం. ఒక కుమార్తె, 4 కుమారులు. వారి పేర్లు ఏంటంటే ఎలిస్, సేత్, హారోల్డ్, ఎర్నెస్ట్ అండ్ జార్జ్. ఈ 5 బిడ్డలు, 5 సంతానం వారికి కలిగారు. వీరు దేవుని యందు బలపడి సువార్తను కూడా ప్రారంభించారు. ఆ యొక్క మేరీ ఫెడర్స్టోన్ గారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే స్మిత్ గారు ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ ఉండేవాడంట. ఈయనకి కూడా సువార్త చేయాలన్న ఆశ ఉన్నది, కానీ ఆ యొక్క బైబిల్ చదవడం కానీ దాన్ని వివరించడం కానీ రాకపోవడం వల్ల ఎక్కువగా ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడంట. ఒకనొక రోజు వీరు ఒక చోట మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకున్నారు. ఆ మీటింగ్స్ని అలెగ్జాండర్ ఆల్ఫోర్డ్ బర్డీ మరియు భార్య అయినటువంటి మేరీ బోడీ, వారిద్దరూ కూడా ఆ యొక్క మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. స్మిత్ గారు, మేరీ గారు ఆ యొక్క మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దైవ సేవకులు అలెగ్జాండర్ మరియు మేరీ బోడీ వారిద్దరూ కూడా వీరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారండి. ఎప్పుడైతే వారు చేతుల నుంచి ప్రార్థన చేశారో అప్పుడు వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఆ రోజే ఆ స్మిత్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క నత్తి కూడా పోయిందండి. అంటే ఆ యొక్క హోలీ స్పిరిట్ అనాయింటింగ్ మరియు ఆ యొక్క హీలింగ్, ఆ రెండు కూడా ఆ రోజే వారి జీవితంలో జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా వారు ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని యొక్క సువార్తను అద్భుతంగా వారు చేస్తున్నారు. ఈ క్రమంలో 1913వ సంవత్సరంలో మేరీ ఫెడర్స్టోన్ గారు ప్రభునందు నిద్రించారు. ఆమె చనిపోయిన తర్వాత స్మిత్ గారు మరలా ఎవరిని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండి దేవుని సువార్తను మరింత ప్రకటిస్తూ తన వృత్తి అయినటువంటి ఆ యొక్క ప్లంబింగ్ని కూడా, ఆ యొక్క ప్లంబింగ్ వర్క్ని కూడా పక్కన పెట్టేసి కంప్లీట్గా దేవుని యొక్క పరిచయం ప్రారంభించడం ఆయన మొదలుపెట్టాడు. ఆయన ఇంట్లో ఆయన అనుకునేవాడంట, నా ఇంట్లో బైబిల్ అని ఒక పుస్తకం మాత్రమే ఉండాలి. ఎందుకంటే వేరే పుస్తకాలు ఉంటే దానికి ఇచ్చే సమయం వృధా అవుతుంది, ఆ సమయాన్ని కూడా నేను బైబిల్ గ్రంథానికి ఇస్తాను అన్నంత రీతిలో ఆయన ఆ యొక్క బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఉండేవాడంట. మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండేవాడంట. ఈ విధంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఎలాగంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆయన ప్రార్థన చేసేవాడంట. ప్రతి 15 మినిట్స్కి ఒకసారి ఆయన దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడంట. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆ యొక్క ప్రార్థనా జీవితంలో, ఆ యొక్క వాక్య జ్ఞానంలో ఆయన ఎదుగుతూ ఉన్నాడో అనేకమైన వరాలు ప్రభు దగ్గర నుంచి నీకు వచ్చినాయి అంట. ఆ యొక్క స్వస్థత వరం కానీ, ఆ యొక్క ప్రవచన వరం కానీ, సువార్త అందించేటువంటి ఆ యొక్క సువార్త పరిచర్య చేసేటువంటి ఆ యొక్క గిఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆయనకి ప్రభు ద్వారా ఆయన పొందుకున్నాడంట. ఆ తర్వాత ఈయన గొప్ప పరిచర్య చేశాడండి. ఆ యొక్క లోకల్గా యునైటెడ్ కింగ్డమ్లో, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో అనేక చోట్ల దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడు.
ఆ తర్వాత ఈయనకి ఇతర దేశాల నుంచి కూడా ఆహ్వానాలు రావడం ప్రారంభమైంది. ఈయన అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనేటువంటి సంఘంలో అమెరికా దేశంలో 1924 నుంచి 1929 అంటే 5 సంవత్సరాల పాటు ఈయన అమెరికా దేశంలో ఆ యొక్క అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనేటువంటి సంఘంలో ఈయన గొప్ప పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో మందికి స్వస్థతలు కలిగేవంటే ఆ యొక్క హీలింగ్స్ గురించి ఆ యొక్క హీలింగ్ మినిస్ట్రీ ఈయన చేస్తున్నప్పుడు ఈయన చెప్పేవాడంట, హీలింగ్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ మీ, హీలింగ్ కమ్స్ త్రూ ఫెయిత్ అనేటువంటి మాటను ఈయన చెప్పేవాడండి. అంటే స్వస్థత అనేది మీ విశ్వాసం ద్వారా కలిగేటువంటి గొప్ప కార్యము అని చెప్పి ఈయన తరచుగా చెప్తూ ఉండేవాడండి. అనేక మంది రోగులు మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థతను పొందేవారు. ఈయన ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చనిపోయిన వారు కూడా తిరిగి లేచినట్లుగా ఆ యొక్క సందర్భాలు కూడా జరిగాయి. ఈ విధంగా ఆయన అనేక దేశాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా దేశంలో ఇంకా ఆ ఆసియా ఖండంలో అనేక ప్రాంతాల్లో ఈయన దేవుని సువార్తను ఆ యొక్క దేవుని పరిచర్యలు ఈయన చేస్తున్నారు. దీంతో పాటు ఆ యొక్క డీమన్ డ్రైవ్ అవుట్ మినిస్ట్రీ, దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి పరిచర్యను కూడా ఈయన చేస్తూ ఉండేవాడండి. అంటే ఆయా దురాత్మల వల్ల అనేక మంది రోగపీడితులుగా మారుతున్నారు. ఎప్పుడైతే వారిని ఆ దురాత్మలు విడిచిపోతాయో ఆ యొక్క రోగాల నుంచి కూడా వీరు స్వస్థతలు పొందుతారు అనేటువంటి మాటను నేను చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఈయన స్వీడన్లో ఈయన పరిచయం చేస్తున్నప్పుడు స్వీడన్ గవర్నమెంట్, మీరు చేతులు వేసి ప్రార్థన చేస్తున్నారు, మీరు చేతులు వేయకుండా మీరు ప్రార్థన చేయండి, అప్పుడు ఆ ప్రార్థన చేయించుకుంటున్న వారికి ఆ యొక్క హీలింగ్ వస్తుందో లేదో మేము చూస్తామనంటే, నేను చేయలేను, ఎవరైతే దగ్గరికి వస్తున్నారో వారు మీ చేతుల్ని ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ మీరు చేతుల నుంచి మీరే ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హీలింగ్ కమ్స్ త్రూ ఫెయిత్, ఆ యొక్క దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసం ద్వారా ఆ యొక్క హీలింగ్ వస్తుంది అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి ఆనాడు స్వస్థత కలిగిందండి. ఆయన చెప్తూ ఉండేవాడంట, ఆయన వీక్, నేను ఒక బలహీనుడిని, ఆయన ఇల్లిటరేట్, నేను ఒక చదువు లేని వాడిని, నాకు నాలెడ్జ్ లేదు, నాకు నేను జ్ఞానం లేని వాడిని. మొదట ఏంటండి, ఐఎమ్ వీక్, ఇల్లిటరేట్ అండ్ నో నాలెడ్జ్. ఈ మూడు లేనటువంటి నన్ను దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు, మిమ్మల్ని కూడా దేవుడు అంతే గొప్పగా వాడుకుంటాడు. మీరు దేవుని యందు బలపడండి, ప్రార్థన యందు బలపడండి అని ఆయన చెప్తూ ఉండేవారండి. ఆ తర్వాత ఈ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈయన అనేక మంది స్వస్థపరుస్తూ దేవుని సువార్తను అనేక చోట్ల ప్రకటిస్తూ ఎంతో మహిమకరంగా ఆయన దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారండి. ఈయన స్వీడన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పసిఫిక్ ఐలాండ్స్, ఇండియా, సిలోన్, ఇంకా అనేకమైన యూరోపియన్ కంట్రీస్లో ఆయన దేవుని సేవను ఆయన చేశాడు. ఏమి చదువుకోనటువంటి ఒక విద్య లేని పామరుడు దేవుని కొరకు అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన ప్రాముఖ్యంగా ఆయన చెప్పినటువంటి 2 ముఖ్యమైన మాటలు, ఆయన పాటించిన 2 ముఖ్యమైన మాటలు ఏంటంటే, మొదటిది ఎడతెగక ప్రార్థన చేయడం. ప్రతి అరగంటకు ఒకసారి ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రేయర్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, ప్రేయర్ గివ్స్ యూ దట్ అనాయింటింగ్. ఆ యొక్క ప్రార్థన మీకు శక్తినిస్తుంది, ఆ యొక్క ప్రార్థనే మీకు గొప్ప అభిషేకాన్ని, గొప్ప వరాలు మీకు ఇస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది అని చెప్పి నేను చెప్తూ ఉండేవాడట. రెండవది సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం. అంటే గుడ్డిగా ప్రభుని మనం పూర్తిగా నమ్మాలి, పూర్తిగా ప్రభు యందు మనం విశ్వాసం ఉంచాలి అనేటువంటి 2 అంశాల మీద ఆయన, ఆ యొక్క 2 విషయాల మీద ఆయన గొప్ప పరిచర్యను ఆయన చేసేవాడు. ఈయన్ని అప్పట్లో అపోస్టిల్ ఆఫ్ ఫెయిత్ అని కూడా పిలిచేవారంట. ఈ విధంగా దేవుని కొరకు గొప్ప పరిచర్యను ఈయన చేశాడు. 1947 సంవత్సరం మార్చి 12వ తారీఖున అదే యునైటెడ్ కింగ్డంలో వేక్ ఫీల్డ్ అనేటువంటి ప్రాంతంలో ఈయన ప్రభు యందు నిద్రించారు. మరి ఈ విధంగా స్మిత్ వెగిల్స్వర్త్ గారు దేవుని కొరకు ఒక గొప్ప పరిచర్యను ఆయన చేశాడండి. ఈయన జీవితాన్ని ధ్యానించుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. ఈయన మనకిస్తున్నటువంటి ఆ యొక్క మాదిరి ఏంటంటే ప్రార్థన.
బలమైనటువంటి ప్రార్థన. రెండవది దేవుడిపై సంపూర్ణ విశ్వాసం. ఈ రెండు విషయాలను మరి స్మిత్ గారి జీవితం నుండి మనం తీసుకోవచ్చు. మనం చదువు లేని వారు అవ్వచ్చు, అంతగా తెలివితేటలు లేని వారు అవ్వచ్చు, మనం ఆర్థికంగా వెనకబడిన వారు అవ్వచ్చు, మనం ఎవరైనప్పటికీ ఆ యొక్క అనారోగ్యాలతో ఇబ్బంది పడేవారు అవ్వచ్చు, ఎవరినైనా దేవుడు హెచ్చించి ఆయన సాక్షిగా, ఆయన పాత్రగా వాడుకోగలడు అనేటువంటి సత్యాన్ని కూడా ఈ జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదండి స్మిత్ విగిల్స్వర్త్ గారి జీవితం. రేపటి రోజున మరొక సేవకుని గురించి, మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.